ప్రైజ్ ద లార్డ్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 408వ కీర్తన. యేసు ఆత్మ ప్రియుడా, నిన్ను ఆశ్రయించితి, లేవగా తరంగముల్ గాలివాన కొట్టగా, లోక పాదలన్నిటన్ నన్ను దాచు రక్షకా, రేవు నాకు నడ్పుము, నాదు ఆత్మన్ ప్రోవుము. దిక్కులేని ఆత్మకు వేరే ప్రాపులేదిక, ఒంటిగాను వీడ్వక నన్ను ఆదరించుమి. నిన్నే నమ్మి యుంటిని, నీవే నా సహాయము, కాపులేని నాతలన్ కాయుమాని నీడను. క్రీస్తు నిన్నే గోరుదున్, తోర్కునన్ని నీ కడన్, పడ్డహీను నేతుమి, స్వస్థపరచు రోగులన్, న్యాయశుద్ధ నామము నీదే. నేను పాపిని, నేను పాపపూర్ణుడన్, నీవు ప్రేమ రూపివి. పాపమెల్ల మాన్పగా నీదు ప్రేమ చాలును, మాన్పు నీళ్ళు నాయదన్, శుద్ధి చేయగానిము. నీవు బ్రతుకుటవు, త్రాగనిమ్ము నీదరిన్, పుట్టినాదు ఆత్మలో ఎల్ల ప్రోతు పారుమి. కీర్తనల గ్రంథము నుండి 144వ కీర్తన. దావీదు కీర్తన. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారేపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు, వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడియున్నది. దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది.
మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుటైనను ఉరకలెత్తుటైనను లేదు. వాటిలో శ్రమ గలవారి మొర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆమేన్.